साइबराबाद पुलिस ने बालानगर स्पेशल ऑपरेशन टीम एसओटी के साथ मिलकर कोकटपल्ली में मंशियात फरोशों के एक बड़े रैकेट का पर्दाफाश किया है। 2 जून 2025 को जयानगर कोकटपल्ली के करीब छापामार कार्रवाई के दौरान 7 अफराद को गिरफ्तार किया गया, जो मुबैना तौर पर कोकीन और एफेड्रिन से मिला हुआ नशा फरोख्त करने के लिए गाहकों की तलाश में थे। हुकाम ने मौके से 820 ग्राम ममनुआ नशा आवर मादा बरामद किया, जिसकी मालियत तकरीबन 1 करोड़ रुपये बताई जा रही है। पुलिस ने दीगर काबिल एतराज़ अशिया भी जब्त की है, जो इस गैर कानूनी कारोबार में मुलव्विस होने के सबूत फराहम करती है। पुलिस ने मुकदमा दर्ज करते हुए तहक़ीक़ात का आगाज़ कर दिया है, ताकि इस नेटवर्क से जुड़े मज़ीद अफराद तक पहुँचा जा सके। चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। दొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్ట్రిక్ట్, చేగూడి మెర్సీ మార్గరెట్ బాపట్ల డిస్ట్రిక్ట్ అద్దంకి, షేక్ మస్తాన్ వలీ అద్దంకి బాపట్ల డిస్ట్రిక్ట్, దేవరాజు యేసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్ట్రిక్ట్ అద్దంకి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్, అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం ఉన్నా షేర్ చేసుకోవటము. ఏఆర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనడం. ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళంతా మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు, మెర్సీ మార్గరెట్ కావచ్చు, షేక్ మస్తాన్ వలీ, యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావడం, గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం. ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. గతంలో ఉన్నటువంటి వీళ్ళంతా మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు, మెర్సీ మార్గరెట్ కావచ్చు, షేక్ మస్తాన్ వలీ, యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావడం, గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం. ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. మేము ఆల్రెడీ ఇట్లా డ్రగ్ తీసుకుని వస్తున్నాం, నువ్వు అమ్మి పెట్టాలని చెప్పేసి అంటే ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురండి నేను అమ్మి పెడతానని చెప్పేసి ఇతను ప్లాన్ చేయడము. నేను వచ్చిన తర్వాత 29వ తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరు కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారము కొంచెం హాలిడేస్ ఉంటాయి, పబ్లిక్ నిన్న మన పోలీసు కూడా అందరూ జూన్ 2 బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎస్ఓటి వాళ్ళు బాలానగర్ ఎస్ఓటి అండ్ మన కూకట్పల్లి పోలీస్ జాయింట్ గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని బరస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు దీని వర్త్ కూడా సుమారు ₹1 కోటి ఉంటుంది. ఇందులో కొకైన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దాదాపు ₹1 కోటి వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కొకైన్ ని పట్టుకోవడం జరిగింది, మిక్స్డ్ డ్రగ్. ఇందులో మనకి ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్, అదేవిధంగా కూకట్పల్లి ఇన్స్పెక్టర్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఎంటైర్ టీం అందరూ కూడా బాగా ఇలా కష్టపడడం జరిగింది. గతం నుంచి మీరు చూస్తున్నారు ఎక్కడ మనకి ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్ లో గానీ మన సైబరాబాద్ లో అడుగు పెట్టాలంటే కూడా ఎస్ఓటి వాళ్ళు చాలా యాక్టివ్ గా పనిచేయడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గానీ టెక్నాలజీ గానీ చాలా ఎఫెక్టివ్ గా వాడుకోవడము. దానివల్ల ఈ మధ్య కాలంలో మనకి కేసులు కూడా తగ్గినాయి. స్టేట్ లో కూడా సపరేట్ గా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడము, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మన కాడ తగ్గినప్పటికీ కూడా ఇంకా కూడా ఇలాంటివి వచ్చినా కూడా పట్టుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేరస్తుల్ని ఈ రోజు కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఈ సాక్ష్యాధారాన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి, అదేవిధంగా బెంగళూరులో కూడా 500 గ్రాములు ఒక అప్పన్ అనే వ్యక్తికి రీసెంట్ గా ఇవ్వడం జరిగింది. ఈ సురేంద్ర పోయి అక్కడ ఇవ్వడము, అందులో కూడా ఈ అప్పన్నను కూడా పట్టుకోవడానికి బెంగళూరు ఒక టీము, తిరుపతి ఒక టీం పంపించి వాళ్ళని కూడా పట్టుకుంటామని తెలియజేస్తున్నాము. ఇందులో
బాగా పనిచేసిన అందరికి కూడా మా సిపి సార్ ద్వారా రివార్డ్స్ పంపించి వీళ్ళు ప్రత్యేకంగా నేను అభినందించాను.